Namaste, this is Chaitra. Welcome back to my channel Chaitra Rai. పిల్లలకి చేపలు ఇస్తే చాలా మంచిది. నేను నిష్కకి ఫిష్ తినడం ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే అందులో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి, ఐరన్, జింక్, ఒమేగా 3, వైటమిన్ B12, ఇవన్నీ న్యూట్రియన్స్ ఇందులో ఉంటాయి. అంతేకాదు వాళ్ళకి హెల్తీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా మంచిది. అందుకే ఇప్పటి నుంచే ఫిష్ తినడం కొద్దిగా అలవాటు చేస్తున్నాను. అంతేకాదు నాకు ఇక్కడ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా డేస్ నుంచి చూడాలని ఉండింది. అందుకే ఆ రోజు ఫిష్ తీసుకోవడానికి వెళ్తుంటే నేను అన్నాను నేను కూడా వస్తాను అండ్ మన వ్యూవర్స్కి మన ఇక్కడ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూపించినట్టు ఉంటుంది అనేది. నేను మ్యాంగ్లూర్లో ఉడుపిలో ఉన్న మల్పే ఫిష్ మార్కెట్కి వెళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు అలా చూడడం చాలా ఇష్టం. సో నాకు అనిపించింది ఏంటి అంటే అక్కడే కన్నా ఇక్కడ ఇంకా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నేనైతే ఆ రోజు చాలా పెద్ద ఫిష్ అంతా చూసేసాను. కొన్ని ఫిషెస్ చాలా భయంకరంగా ఉండింది చూడడానికి, కొన్ని చాలా ముద్దుగా ఉండింది. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండింది అండ్ రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇలా కలర్ఫుల్ ఫిషెస్ చాలా ఉండింది. అండ్ ఒకరి దగ్గర ఉన్న ఫిష్ ఇంకొకరి దగ్గర అది సేమ్ ఫిష్ ఉండదు, వాళ్ళ దగ్గర వేరే వెరైటీ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉండింది ఫిషెస్. అండ్ ఈ ఫిషెస్ అని మనం తింటామో లేదో తెలియదు, మేమైతే ఎప్పుడు తినలేదు. అండ్ నేను ఆ ఫిష్ చూడడం కూడా ఫస్ట్ టైం. అండ్ చాలా పెద్ద అంటే ఇది ఫిష్ మార్కెట్ వచ్చేసి బోట్ షేప్లో ఉంటుంది. బయట నుంచి చాలా బాగా అనిపిస్తుంది, బట్ లోపల ఇంత పెద్దదా అని అనిపిస్తుంది. అందులో ఫుల్ అసలు ప్లేసే ఉండదు. ఆ ఫుల్ అన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు ఫిషెస్.
అండ్ క్రౌడ్ కూడా ఆ రోజు చాలా ఉండింది. ఫ్రైడే అందరికి అంటే వీకెండ్ హాలిడే కదా! సో, అందరూ మార్నింగే వచ్చేస్తారు ఫిష్ తీసుకోవడానికి. అండ్ చాలామంది క్రాబ్ అవన్నీ తీసుకుని ఉంటారు. మేమసలు క్రాబ్ అవన్నీ తినము. సో, నేనైతే అన్నీ మీకు ఎంత చూపించడానికి అవుతుందో అంత వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. క్లీనింగ్ సెక్షన్ కూడా సెపరేట్‌గా ఉన్నాయి. ఒక లైన్ ఫుల్ వాళ్ళు క్లీన్ చేయడానికనే పెట్టుకున్నారు. సో, చాలా బాగా క్లీన్ చేసి ఇస్తున్నారు అక్కడ. అండ్ దానికి మనం ఎక్స్‌ట్రా పే చేయాలి. ఈ ప్లేస్‌ని కార్నిష్ అని అంటారు. ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి బోట్ షేప్‌లో ఉంటది. అండ్ చాలా పెద్దది కూడా. దాని వెనకాలే ఈ సముద్రం ఉంది. అందులో చాలామంది వాళ్ళు ఫిషెస్ అంతా పట్టేస్తూ ఉంటారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక చోట అయితే చిన్న ఫిషెస్ ఒక గుంపుగా ఉండింది.
నేను ఫిష్ మార్కెటే కాకుండా మీకు ఇక్కడ వెజిటేబుల్స్ మండీ లాగా ఉంటది. అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను. కాకపోతే అక్కడ వీడియో షూట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు అంత కంఫర్ట్‌గా లేనప్పుడు మనం ఇంకా వీడియో అలా తీయలేం కదా! సో నేను అప్పుడే వెళ్ళినప్పుడు ఏదైతే క్లిప్స్ కొన్ని తీసుకున్నానో అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంతే. నాకేమో ఇక్కడ వేరే చోటకి కంపేర్ చేస్తే ఇక్కడ వెజిటేబుల్ ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉందేమో అని అనిపించింది. ఎక్కువ ప్రైస్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే అంత ఫ్రెష్‌గా ఉండింది. అప్పుడప్పుడే చెట్ల నుంచి కోసుకొని వచ్చారేమో అన్నంత ఫ్రెష్‌గా ఉండింది. సో ఇక్కడే కొద్దిగా ఏదైతే కావాలో అది తీసుకొని మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంటికి బయలుదేరాము. చూసారు కదా, ఇదే ఇక్కడ ఫిష్ మార్కెట్. నేను అంటే రోడ్లో ఎలా మన అక్కడ అంతా చేస్తుంటారు, ఒక ఇంత గ్రూప్ పెట్టేసి అక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే అందరికీ ఒక మన వెజిటబుల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది పర్టికులర్గా అలా ఉంది, సపరేట్ కౌంటర్. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కంపేర్ టు మనం అక్కడ దానికి కంపేర్ చేస్తే ఇక్కడ కొద్దిగా ఎక్కువ వెరైటీస్ ఉన్నట్టుగా ఉంది. లేకపోతే నేనే ఎక్కువ చూడలేదేమో అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. అండ్ అదేదో వెరైటీగా బ్లూ కలర్ పింకిష్ ఫిషెస్ అని ఉన్నాయి. అది మేమైతే ఇవన్నీ తిన్నాము, కాకపోతే చూడడానికి బాగుంది. కలర్ఫుల్గా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే మీరు కూడా చూసారు కదా ఎలా ఉండేది ఏంటి అనేది. వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.